ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో అందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను కొంచెం దగ్గరకు వెళ్ళి యోసేపు మరియు మరియ జీవితంలో చూద్దామా? అయితే నాతో రండి. నజరేతు పట్టణంలో యోసేపు మరియు మరియ ప్రధాన కార్యానికి వెళ్దాం. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన పురుషుడు. యోసేపు నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడు. అతను నీతిమంతుడు, దావీదు సంతతివాడు, ధర్మశాస్త్రములకు విధేయత చూపువాడు. మరియా ఆమె పుట్టినప్పటి నుంచి అన్నిటికన్నా దేవుణ్ణి అధికముగా ప్రేమించినది, దేవుని వాక్యములతో బోధించబడినది, దేవునికి మరియు తన తల్లిదండ్రులకు విధేయత చూపినది. మిక్కిలి ప్రియులారా, ప్రధాన కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషులనిద్దరిని ప్రదానము చేయుటకు మనము దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాం. ఇది రెండు కుటుంబాల మధ్య సమాధాన ఒప్పందం. ఇద్దరి మనుషుల మధ్యలో మాత్రమే కాదు, వివాహము కానున్న ఇద్దరు మనుషుల మధ్య ఒడంబడిక సమయంలో పెండ్లి కుమారుడు తన వధువు కోసం కొంత మూల్యం చెల్లిస్తాడు. ఈ ఒడంబడిక ప్రకారం వివాహం రద్దు చేయబడితే జతపడనైన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె విడాకులు తీసుకుంటారు. ఒకవేళ ప్రదానం చేయబడిన స్త్రీ వివాహానికి ముందు గర్భవతి అయిన ఎడల ఈ ప్రదానం రద్దు చేయబడను. ఒకవేళ ప్రదానం చేయబడిన స్త్రీ దోషిగా కనబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపబడును. యోసేపు తల్లిదండ్రులు మరియు మరియ తల్లిదండ్రులు మీకు సమ్మతమైన? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక
కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఈ మాటైనను నిరార్థకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగును గాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళెను. ఎలిజబెత్, వందనాలు. మీరెలా ఉన్నారు? మరియా, రా ఇలా కూర్చో. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. మీకు ఈ సంగతి ఎలా తెలుసు? దూత నిన్ను దర్శించలేదా? నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మరియా ఇంట్లో సంఘటన. నేను చూసినది నిజమేనా? మరియా గర్భవతియా? ఇది ఎలా సాధ్యం? మరియా నాకు ఎలా లోపం చేయగలిగింది? ఇది ఆసక్తిగా లేదే. ఇది బయటకు తెలిస్తే మరిచి ఏమవును? ఆమెను ఆడతో శిక్షిస్తారే. యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొని భయపడకండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదే. ఆమె ఒక కుమారుని కని తన ప్రసవను వారి పాపముల నుండి ఆయన రక్షించింది గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టింది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చూశారు కదా యోసేపు మరి మరియను దేవుడు తన గొప్ప కార్యాలకు ఎలాగో వాడుకున్నారు. యోసేపు అని మరియలాగా మనం కూడా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. మన పరీక్ష సమయంలో విధేయత చూపుట ద్వారా దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడైతే విధేయత మరి విశ్వాసంతో నిలబడి ఉంటామో దేవుడు మనలను కూడా అద్భుతంగా ఆయన వాడుకుంటాడు. అలాగైతే మనం కూడా విధేయత విశ్వాసం కలిగి నిలబడదామా? దేవుడు తన గొప్ప కార్యాలు మన ద్వారా చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా?